Yeah. Hi friends. Motors Limited. దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి 723 crores అండ్ కరెంట్ ప్రైస్ వచ్చేసి 34 రూపీస్. హైయెస్ట్ వచ్చేసి 34.7 అండ్ లోయెస్ట్ వచ్చేసి 12.6. స్టాక్ పీ రేషియో వచ్చేసి 75.6 అండ్ బుక్ వాల్యూ వచ్చేసి -0.52 అండ్ డివిడెండ్ వచ్చేసి 0. ఆర్ఓసి వచ్చేసి -21.5 అండ్ ఆర్ఓఈ వచ్చేసి 0%. ఫేస్ వాల్యూ వచ్చేసి 5 రూపీస్. ఓకే, దాని ఇన్కార్పొరేటెడ్ ఇన్ 1948. హిందుస్థాన్ మోటార్స్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ సేల్స్ vehicles, spare parts and vehicle steel products and the components. It is also does trading of a spare parts of vehicles. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, వెహికల్ సేల్స్ చేస్తుంది, స్పేర్ పార్ట్స్ తయారు చేస్తుంది, అమ్ముతుంది, స్టీల్ ప్రోడక్ట్స్ సంబంధించిన కాంపోనెంట్స్ కూడా అమ్ముతుంది. ఇలా స్పేర్ పార్ట్స్ అమ్ముతుంది అని చెప్పి క్లియర్ చెప్తుంది. ఓకే, అండ్ వీరికి హిందుస్థాన్ మోటార్స్ అనేది చాలా పాత కంపెనీ, పేరింటేనే అర్థమైపోతుంది మనకు. ఓకే, ఇప్పుడు దీన్ని స్టాక్ని ఎందుకు ముందుకు తీసుకొచ్చానంటే ఇది కంటిన్యూస్ ప్రాఫిట్స్ ఇస్తుంది. ఓకే, చూడండి మామూలుగా దీని మ్యాక్స్ ఎప్పుడు చూద్దాం వచ్చింది, ఇప్పుడు 2005లో. ఓకే, దీని హైయెస్ట్ రీచ్ అయ్యింది 88 వరకు అట్లా వెళ్ళింది ఇది. ఓకే, ఇప్పుడు మామూలుగా చూడండి లాస్ట్ 10 years చూసుకుందాం, 23 రూపీస్. ఓకే, లాస్ట్ 5 yearsకి చూసుకోవాలి, 23 హైయెస్ట్, లోయెస్ట్ నుంచి 1 year చూద్దాం. ఇక్కడ ఎంత ఉంది? 15 రూపీస్ ఉంది మే 23లో. ఇప్పుడు ఎంత ఉంది? 36 రూపీస్. మధ్యలో కూడా పట్టదు, చూపిస్తాం. 1 year 6 months చూద్దాం. 15 రూపీస్. ఇక్కడ చూడండి 15 రూపీస్ 60 పైసా, ఇక్కడ 16 రూపీస్ 20 పైసా, 21 రూపీస్. ఇంక్రీజ్ ఒకటినే అవుతుంది కదా. లాస్ట్ 1 month చూడండి, 17.25 నుంచి ఇప్పుడు కరెంట్ ప్రైస్ 34, ఆల్మోస్ట్ డబల్ అయిందా అంటే లక్ష పెడితే లక్ష. అది మ్యాటర్ విత్ ఇన్ 1 month. ఓకే, అండ్ కంటిన్యూస్గా గ్రో అవుతూ వెళ్తుందండి ముందుకి. సో చూడండి, మీ ఎవరైనా చూడండి, కంపెనీ ఈజ్ ఆల్మోస్ట్ రెడ్యూస్డ్ డెబిట్స్. ఓకే, కాన్స్ వచ్చి ప్రమోటర్స్ హోల్డింగ్ ఇస్ లో, ప్రమోటర్స్ హోల్డింగ్ తక్కువ ఉంది. ఎర్నింగ్ ఇంక్లూడ్స్ అండ్ అదర్ ఇన్కమ్ ఆఫ్ 13 crores. ఆపరేటింగ్ ప్రాఫిట్స్ చూస్తే సేమ్ అంతా రిమైండ్ అలాగే ఉంది. డిసెంబర్కి 10%. ప్రాఫిట్స్ వచ్చేసి చూడండి, సెప్టెంబర్ టు సెప్టెంబర్, ఇంతకుముందు సెప్టెంబర్ -1 ఉంటే ఇప్పుడు పాజిటివ్ లెవెల్లోకి వచ్చింది. నెట్ ప్రాఫిట్ ఇంతకుముందు -1 ఉంటే ఇప్పుడు పాజిటివ్లోకి వచ్చింది. ఓకే, ప్రాఫిట్స్ అండ్ లాసెస్ చూస్తే అండ్ ఇంతకుముందు వాటికంటే ఇప్పుడు తగ్గించుకొని వస్తుంది. ఇప్పుడు మామూలుగా చూడండి, మార్చ్ టు మార్చ్ -6.3 నుంచి -5కి వచ్చింది, అంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్సెస్కి. ఇప్పుడు మళ్ళీ ఇది చూడండి, మా పాజిటివ్ నుంచి నెగిటివ్ పడిపోయింది. నెట్ ప్రాఫిట్ చూడండి 18. ఓకే, మళ్ళీ తగ్గింది. సిఏజీ 1 yearకి వచ్చేసి 129% ఉందండి, అండ్ 5 yearsకి 14% ఉంది. లాస్ట్ 3 yearsకి 0 చూపిస్తుంది. వీటికైతే ఏమి మెన్షన్స్ లేవు. లయబిలిటీస్ తగ్గాయి మార్చ్, ఓకే, సెప్టెంబర్ 23 అన్ని మార్చ్కి సంబంధించి. ఓకే, మార్చ్ టు మార్చ్ చూద్దాం, తగ్గుతున్నాయి కదా. క్యాష్ ఫ్లోకి సంబంధించింది ఇది, -2 పాజిటివ్, నెగిటివ్ టు పాజిటివ్, పాజిటివ్ టు నెగిటివ్. ఓకే, ఓవరాల్ నా నెట్ క్యాష్ ఫ్లో చూడండి, మార్చ్ -2 పాజిటివ్, నెగిటివ్. ఓకే, నెగిటివ్ టు పాజిటివ్. డెబిటర్ డేస్ సంబంధించింది అండ్ షేర్ హోల్డర్స్కి సంబంధించి చూడండి. ప్రమోటర్స్ వచ్చేసి సేమ్ రిమైండ్ 32.33%. ఇంతకుముందుకు ఇయర్లీ చెక్ చేసుకుంటే చూడండి, ఇది సేమ్ మళ్ళీ అంటే కొంచెం 0.01% అలా తగ్గుతున్నారు. ఫారెన్ ఇన్వెస్టర్స్ తగ్గారు యాక్చువల్గా. ఓకే, అండ్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా తగ్గారు. 5, 4, 4, 4, 4, 1, 3, 2,
ఓకే, పబ్లిక్ పెరుగుతూ పోతున్నారు. 61, 62, 62, 62, 62, 66, 64, 64. ఓకే, దీని ఓకే మీ యొక్క ఓన్ అనాలిసిస్ చూసుకోండి అండ్ ఇన్వెస్ట్ చేసుకోండి. హ్యావ్ యూర్ ప్రాఫిట్స్. ఓకే, ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.